మిత్రులారా ఒకసారి గమనించండి. ఇది మిరప తోట. మన 5 సెంట్లు వేసుకున్నాం కదా. అదేంటంటే మిరప తోటకి ఆకుముడత తెగులు అనమాట. మేము చిన్నప్పుడు దీనికి వేసే మంత్రం ఏంటంటే, అంటే దానికి వేసే మెడిసిన్ ఏంటంటే, మనం కట్టెల పొయ్యి మీద వంట వండుకున్న తర్వాత బూడిద వస్తుంది. ఆ బూడిదని తెల్లారి మంచు ఉండేటప్పుడు మాత్రం చల్లాలి. ఆకుల మీద బాగా పడేటట్టు ఒక గుడ్డలో వేసి, ఆ గుడ్డలో ఆ బూడిదని వేసి ఇలా విదిలించాలన్నమాట. ఎప్పుడైతే విదిలించామో ఫైన్ డస్ట్ వచ్చి దాని మీద పడుతుంది. ఆ పౌడర్ ఎప్పుడైతే పడిందో సాధారణంగా దానికి ఉండే పురుగు కళ్ళల్లో పడడం, లేకపోతే దాని బ్రీతింగ్ ఇష్యూ వచ్చి చనిపోద్ది. సో ఈ రకంగా మనము ఇట్స్ ఏ నేచురల్ అడాప్టేషన్. అంటే చిన్నప్పుడు మేము ఏ మందులు ఉండేవి కాదు కదా. సో ఇప్పుడంటే విపరీతం మందులు వచ్చినాయి. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు సాల్వ్ దిస్ ఇష్యూ. సో ఏమవుతుంది, ఎప్పుడైతే ఫైన్ డస్ట్ కలర్లో పడిందో అది ఆటోమేటిక్గా చనిపోవడం, తర్వాత ఏదైనా మొత్తం మీద దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ మంచు ఉన్నప్పుడు మాత్రమే చల్లాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ తడి ఉంటుంది కదా, తేమ దానికి స్టిక్గా అంటుకుంటుంది. ఎప్పుడైతే అంటుకుందో సో ఖచ్చితంగా అది ఎస్కేప్ అవ్వడం అక్కడి నుంచి, లేకపోతే చనిపోవడం జరుగుతుంది. ఈ మెథడ్ని మనం అడాప్ట్ చేసుకుంటే, ఇది పూర్వకాలంలో నుండి వస్తున్న మెథడ్. ఇది ఫైనెస్ట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మెథడ్ నాకు తెలిసి ఇది. సో ఆఫ్టర్ సమ్ డేస్ అగైన్ ఐ షో, కొన్ని రోజుల తర్వాత ఇది ఎలాగ డెవలప్ అయ్యింది, ఆ మొక్క మీద ఎంత ప్రభావం చూపించింది, పురుగు మీద ఎంత బాగా నాశనం అయిందో చూపిస్తా. సో ఇంతవరకు ఇది అంటే ఒక మిరప తోటకి మేము అడాప్ట్ చేసుకున్న మెథడ్ ఇది. వెరీ బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు.